సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథా స్రవంతికి స్వాగతం. మరి రాగమయం 19వ భాగంలో ఏం జరుగుతుందో వెళ్ళి చూసేద్దామా? రావుగారు చెప్పినట్టుగా శేఖరం జీవితంలోకి ఇంకో అమ్మాయి రాక తప్పదు. కానీ రాగిణిని ఆ స్థానంలోంచి తప్పించాలంటే మనస్సు ఒప్పుకోవటం లేదు. చాలా బాధగా అనిపిస్తోంది. అవతలి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ప్రేమించే లక్షణం ఉన్న మనసు తన సౌకుమార్యాన్ని వదులుకోదన్నమాట. ఎదుటి వాళ్ళకి కూడా ప్రేమించటం నేర్పించటానికి తహతహలాడుతుంది తప్ప వాళ్ళు తమతో కలిసి ఉండాలని అనుకుంటే చాలు అన్ని తప్పుల్ని క్షమించేయటానికి సిద్ధపడిపోతుంది. రాజా చెప్పాడు, రాగిణి మనకి ఆ అవకాశం ఇవ్వలేదమ్మా అని. ఇక చేసేది ఏముంది? రాగిణి బొమ్మని హృదయంలోంచి చెరిపేయాలి. దానికి కాలమే సహకరిస్తుంది. కాలం ఎంతటి సహృదయో అంతటి నిర్దాక్షిణ్యమైనది కూడా. ఎంతటి ప్రియతముల్ని తనలోకి లాక్కుని ముందుకు సాగిపోతుంది. వెనక నుంచి వినిపించే మాటల్ని వినే అలవాటు దానికి లేదు. ఎవరి ప్రేమనైనా పొందాలంటే వారికి భౌతికంగానైనా మనస్సుకైనా దగ్గరగా ఉండాలి. లేకపోతే కాలం ఒప్పుకోదు. గాఢంగా నిట్టూర్చుకుని సమాధాన పడేవారు. రావుగారు వచ్చి ఇక్కడ ఉండటంలో ఆంతర్యం ఇదన్నమాట. దగ్గరే ఉండి క్షమాపణ ధైర్యం చెప్పాలన్న ఆయన ఆలోచన ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. సుభద్రమ్మ గారు ఎక్కువగా పూజగదిలో కూర్చుని ధ్యానం చేయటంలోనే గడిపేస్తున్నారు. తనలోని ఆవేదనని తట్టుకోవడానికి ఆవిడ ఎన్నుకున్న ఆ మార్గం రావుగారి మనస్సుకి కూడా కాస్తంత స్థిమితాన్ని ఇచ్చింది. ఆ రోజు పూజా కార్యక్రమం ముగించుకుని సుభద్రమ్మగారు హాలులో కూర్చుని రేడియోలో వస్తున్న భక్తి గీతాలని వింటున్నారు. రావుగారు పొరుగురు నుంచి వచ్చిన శిల్పులతో ఊర్లోని కొంతమంది పెద్ద మనుష్యులతో కలిసి ఆలయానికి వెళ్ళారు. ఆయన ఆలయ నిర్మాణానికి సంబంధించిన పనులలో ముఖ్యమైన వారికి తను తొందరలో హైదరాబాద్ వెళ్ళిపోతానని, ముఖ్యమైన విషయాల్లో ఒక నిర్ణయానికి రావాలని చెప్పారు రావుగారు వాళ్ళకి. శేఖరం కంపెనీకి సంబంధించిన వాళ్లతో ఫోనులో మాట్లాడుతున్నాడు. గేటు తీసుకుని లోపలికి వస్తున్న కరుణని చూసి సుభద్రమ్మ గారు కుర్చీలోంచి లేచి, రా కరుణ అన్నారు ఆప్యాయత నిండిన స్వరంలో. కరుణ లోపలికి వచ్చింది. తన పక్కనే ఉన్న కుర్చీని చూపిస్తూ, ఇలా కూర్చో, పిల్లలు ఎలా ఉన్నారు అన్నారు. ఈ 4 రోజుల్లోనూ కరుణ మనస్సు మరింతగా స్థైర్యాన్ని పుంజుకుందన్న విషయం తేటగా ఉన్న ఆమె వదనం చెబుతోంది. బాగానే ఉన్నారన్నట్టుగా చిరునవ్వుతో తల పంకించింది కరుణ. తండ్రిని ఏమైనా అడుగుతున్నారా? సాయంకాలం అయ్యేసరికి చూసే అలవాటుందిగా, జ్ఞాపకం వచ్చి అడిగారు. సుభద్రమ్మగారు మెల్లగా నిట్టూరుస్తూ అన్నారు, దేనికైనా అనుభవించే యోగ్యత కూడా ఉండాలి. ఇంతలో లోపల నుంచి శేఖరం హాల్లోకి వచ్చాడు. వస్తూనే కరుణ అన్నాడు. అతని గొంతులో మార్దవం. కళ్ళెత్తి అతని వైపు చూసింది. అతని కళ్ళలోనూ మార్దవం. చిన్ననాటి మిత్రుణ్ణి చూడగానే దుఃఖం పొంగి రాబోయింది. అతి కష్టం మీద అదిమి పట్టింది. అతను ఆమెకు ఎదురుగా ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చున్నాడు. కొన్ని క్షణాల మౌనం తర్వాత అన్నాడు, జరిగింది విన్నాను. కరుణ మౌనంగా తల దించుకుంది. సుభద్రమ్మగారు అన్నారు, అంతా మన మంచికే అనుకోవాలి. అవును, ఎవరితో ప్రయాణం ఎంతవరకు అన్నది ముందుగా మనకి తెలియదు. ఇక ఆ ప్రయాణం ముందుకు సాగటం అసంభవం అనిపించినప్పుడు ఆ భగవంతుడే ఏదో సాకు చూపించి ముగింపు చెబుతాడేమో అన్న అతని మాటకి కళ్ళెత్తి అతని వైపు చూస్తూ, అవును శేఖరం, చదువుకోవాలన్న నా కోరిక నెరవేరబోతోంది, బలవంతంగా తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతో అంది కరుణ. శభాష్, మరి ఏమి చదవాలన్న విషయంలో ఒక నిర్ణయానికి వచ్చావా? నువ్వు చెప్పు. ముందుగా నీ ఇష్టం దేని మీద ఉందో పరిశీలించుకో. చదువుకోవాలన్నదే నా ఇష్టం. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. చనువుగా ఆప్యాయంగా వాళ్ళు మాట్లాడుకోవటం గమనించిన సుభద్రమ్మ గారికి అనిపించింది, చిన్నప్పటి స్నేహ ప్రభావం జీవితంలో ఎప్పటికీ ఉంటుందని. నా అభిప్రాయం ప్రకారం అయితే నువ్వు కామర్స్ తీసుకుని చదివితే బాగుంటుంది. ఎంత చదువుకోవాలంటే అంత ఎక్కువగా చదువుకోవచ్చు. సిఏ కూడా చేయవచ్చు. ఆ మాటకి కరుణ చిన్నగా నవ్వేస్తూ అంది,
నువ్వు మరీ చెప్తున్నావు శేఖరం. ఎక్కువ చెప్పటం కాదు. నీ శక్తి సామర్థ్యాల గురించి నాకు తెలుసు కనుక చెబుతున్నాను. చూద్దాం నా తెలివితేటలు ఏమిటో. ఇప్పటి వరకు జీవితం ఇంతని చూపించిందిగా. హుహు. మళ్ళీ అప్పటి కరుణగా మారిపోవాలి నువ్వు. హుహు. మళ్ళీ అప్పటి కరుణగా మారిపోవాలి నువ్వు అన్నాడు శేఖరం. అది సాధ్యమయ్యే పనే అంటావా శేఖరం? తప్పకుండా. నా పిల్లల్ని ప్రయోజకుల్ని చేసే శక్తి నాకు ఆ భగవంతుడు ఇస్తే చాలు. తప్పకుండా ఇస్తాడు కరుణ, మనం కావాలి అనుకుంటే. తన జీవితంలో ఏర్పడిన అగాధం గురించి మర్చిపోయి కరుణకి ధైర్యం చెబుతున్న కొడుకుని అలా చూస్తూ ఉండిపోయారు సుభద్రమ్మ గారు. అది క్రీగంట గమనిస్తూనే ఉన్నాడు శేఖరం. మన ప్రమేయం లేకుండా ఎదురయ్యే కష్టాలని, బాధలని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి తప్ప ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అని బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు. కరుణని అలా స్థిరచిత్తంతో మాట్లాడటం చూసిన శేఖరానికి ప్రశాంతంగా అనిపించింది. ఇద్దరు పిల్లలకి తల్లి. ఇల్లు విడిచి ఒంటరి ప్రయాణం చేయటానికి చాలా ఆత్మవిశ్వాసం కావాలి. ఆ విశ్వాసాన్ని ఆమెలో నింపటానికి తన తల్లి, మామగారు కూడా చాలా ప్రయత్నించి ఉంటారు. సహజంగా కరుణ ధైర్యస్తురాలు కూడా కావటంతో ఈ క్షణంలో ఇలా మాట్లాడగలుగుతోంది. ఆమె గురించి విన్న వెంటనే మటుకు మనసంతా ఆవేదనతో నిండిపోయింది అతనికి. రాగిణిది స్వయంకృతాపరాధం అయితే కరుణది కట్టుకున్నవాడి దాష్టీకం. ఇద్దరూ ఇంచుమించుగా ఒకే వయసు వాళ్ళేమో. ఒకేసారి ఆ ఇద్దరు పక్కపక్కనే అతని దృష్టిపథంలో మెదిలారు. రాజశేఖరం విషయం తెలిస్తే కరుణ ఎంత బాధపడుతుందో. వీలు చూసుకుని ఇక్కడి నుంచి వెళ్లేలోపుగానే చెప్పాలి. అక్కడికి వెళ్ళాక రాగిణి ఏది అని ఆమె ఇంట్లో అందరినీ ప్రశ్నించకూడదు. శేఖరం, రాగిణి పిల్లలు ఎలా ఉన్నారు అడిగింది కరుణ. బాగానే ఉన్నారనుకుంటున్నాను. అతని జవాబు అర్థం కానట్టుగా ఆమె కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడిపడ్డాయి. శేఖరం కరుణవైపు చూడటం లేదు. బయటికి దృష్టి సారించిన అతను ఆమెకి చాలా గంభీరంగా అగుపించాడు. కరుణ తన సందేహ నివృత్తి కోసం సుభద్రమ్మగారి వైపు చూసింది. అప్పుడు అన్నాడు, రాగిణి ప్రస్తుతం అమెరికా వెళ్ళింది పిల్లల్ని తీసుకుని. అందుకే అలా చెప్పాను చిరునవ్వు నవ్వటానికి ప్రయత్నిస్తూ అన్నాడు. అవునా, హాలిడే ట్రిప్పుగా? కళ్ళతోనే అవునన్నట్టుగా అన్నాడు శేఖరం. నాన్నగారికి పెద్దక్క వాళ్ళ ఊరిలో పెద్ద బట్టల షాపులో అకౌంట్స్ చూసుకునే ఉద్యోగం చూశారట బావగారు. ఉత్తరం రాశారు. నాన్నగారికి చాలా ఆనందంగా ఉంది. ఆ విషయమే మీకు బాబాయ్ గారికి చెబుదామని వచ్చాను. సుభద్రమ్మగారి వైపు చూస్తూ అంది కరుణ. బాబాయ్ గారు గుడికి వెళ్ళారు ఆలయ నిర్మాణ విషయాల గురించి ఊరి పెద్దలతో చర్చించటానికి. సరే నేను వెళ్తానంటూ లేవబోతుంటే కాస్త కాఫీ తాగి వెళ్దుగాని ఉండు అని ఆవిడ రత్న అనే లోపుగానే రత్నావతి కాఫీ గ్లాసుతో వచ్చింది. ఆమె కాఫీ తాగుతుంటే అన్నారావిడ, బహుశా మీతోనే కరుణ కూడా హైదరాబాద్ వస్తుందేమో. రావుగారి మాటలను బట్టి నాకు అలాగే అనిపించింది. అవునా అన్నాడు శేఖరం చాలా మామూలుగా. పిల్లలని అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఉండటానికి మానసికంగా సిద్ధం చేస్తున్నావా కరుణ? వాళ్లే కాదు, నువ్వు కూడా నీ మనసుని సిద్ధం చేసుకోవాలి సుమా. సుభద్రమ్మగారు కరుణ భుజం మీద తడుతూ అన్నారు. అలాగే అన్నట్టుగా చిన్న నవ్వుతో తల పంకించింది కరుణ. కాసేపు కూర్చుని కరుణ వెళ్ళిపోయింది. అప్పుడు రాజశేఖరం తల్లితో అన్నాడు, అమ్మా, ఇకపైన నువ్వు నాతోనే ఉంటావు. నువ్వు మాతో వచ్చేస్తున్నావు. ఆవిడ ఇది ఊహించినదే కనుక పెద్దగా ఆశ్చర్యాన్ని ప్రకటించలేదు. పైగా ఇటువంటి క్లిష్ట సమయంలో కొడుకుకి దగ్గరగానే ఉండాలి అనుకున్నారావిడ. చిన్నగా ఆవిడికి సంశయం అనిపించింది. ఒక్కటే విషయం, వెళ్ళి రావుగారి ఇంట్లో ఉండాలన్నది. మళ్ళీ ఆవిడకే అనిపించింది, రావుగారు లాంటి సహృదయుడితో ఇలాంటి మీ ఇళ్ళు మా ఇళ్ళు అనే మాటలు మాట్లాడితే ఆయన మనస్సు చాలా నొచ్చుకుంటుందనిపించింది. ఆయన ఎంత కలివిడితనంతో నిష్కల్మష హృదయంతో ఇక్కడ ఉంటున్నారు. శేఖరం రావు గారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తుంది తను. ఆలోచనలో మునిగిపోయినట్టుగా ఉన్న తల్లిని అడిగాడు శేఖరం. ఏమిటమ్మా ఆలోచన? ఏమీ లేదు రాజా, నీ దగ్గర ఉండాలని ఉంది, ఇక్కడ ఉండాలని ఉంది అన్నారావిడ. నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు. ఇల్లు లక్ష్మీ రాజయ్య చూసుకుంటూ ఉంటారు. అలాగే రాజా, ఒకటే విచారం, ఇటువంటి సందర్భంలో రావలసి వస్తోందే అని.
అనునయంగా తల్లి చేతి మీద చేయి వేశాడు శేఖరం. నువ్వు చెప్పినట్టుగా ఎవరితో ప్రయాణం ఎంతవరకు? ఈసారి నీ జీవితంలోకి వచ్చే అమ్మాయి నీ చేయి పట్టుకునే ఉంటుంది తనలో తను అనుకుంటున్నట్లుగా అన్నారు సుభద్రమ్మ గారు. మధ్యలో పిల్లలు నలిగిపోతారన్న బాధ ఆవిడ హృదయాన్ని పిండేస్తున్నట్టుగా ఉంది. ఆ బాధని పైకి వ్యక్తం చేస్తే శేఖరం మరింతగా బాధపడతాడన్న ఆలోచనతో బాధని లోలోపలే అణుచుకున్నారు. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. తర్వాత సుభద్రమ్మ గారు అన్నారు, రాజా, కరుణ కూడా అక్కడికి రాబోతోంది కదా, మరి రాగిణి విషయం తనకి చెబుదామా? అక్కడికి వచ్చాక తెలిసి హతాశురాలయ్యే కన్నా ముందే చెప్పడం మంచిది. అసలే తీవ్రంగా నలిగిపోయి ఉన్న మనసు తనది. ఇందులో అంతగా ఆలోచించటానికి ఏం ఉందమ్మా? ఏదో సందర్భం చూసుకుని నువ్వన్నట్టు వెళ్ళేలోపే చెబుదాం అన్నాడు శేఖరం. ఎంతగా వద్దనుకున్న ఒక భారమైన నిట్టూర్పు ఆవిడ హృదయంలోంచి బయటికి వచ్చింది. రావుగారు ఇంటికి వచ్చాక ఆయనతో కూడా రాగిణి విషయం కరుణకి చెప్పడం గురించి మాట్లాడారు సుభద్రమ్మ గారు. వెంటనే రావుగారు కాస్త దూరంలో కూర్చున్న శేఖరంతో అన్నారు, నీ అభిప్రాయం ఏమిటి శేఖరం? నువ్వు సరేనంటే చెబుదాం. ఇది దాచితే దాగే విషయం కానప్పుడు చెప్పటం తప్పదు మరి, శేఖరం అన్నాడు. కరుణ ఇక్కడే ఉండిపోయే అమ్మాయి అయితే మనం ఈ విషయం తనకి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. కానీ తనని మన ఇంటికి తీసుకువెళ్తున్నాం కనుక ముందే చెప్పడం మంచిది. లేకపోతే అక్కడికి వెళ్ళగానే ముందు రాగిణి గురించి పిల్లల గురించి కరుణ ఆత్రంగా పరిశీలిస్తుంది. ఆ క్షణంలో చెప్పి దిగ్భ్రాంతికి గురి చేయటం సబబు కాదు. నా కూతురు ఎంత గొప్పదో నేనే చెబుతాను కరుణకి. ఆ విషయం నాకు విడిచిపెట్టండి అన్నారు రావుగారు. సుభద్రమ్మ గారు సరేనన్నారు. మనం వెళ్ళే సమయం కూడా దగ్గర పడుతోందిగా. అనుకున్న పనేదో ఈరోజు సాయంకాలమే చేసేద్దాం. మీరు మంచిగా గుర్తు చేశారు అక్కయ్య గారు. ఆ విషయమే మర్చిపోయాను. ఎంతసేపు ఆలయ నిర్మాణం పనులు, కరుణ జీవితాన్ని ఎలా సరిదిద్దాలి అన్న ఆలోచనలతోనే నా మస్తిష్కం అంతా నిండిపోయింది. కరుణ జీవితంలో మళ్ళీ ఆనందాన్ని నింపగలిగితే నా కూతురు రగిల్చిన దావానలం కొంచెం చల్లబడుతుంది అనిపిస్తోంది మనస్సుకి. ఇక్కడ కరుణకి ఇచ్చే సహకారం అక్కడ రాగిణి జీవితానికి రక్షణనిస్తుంది అన్నారు సుభద్రమ్మ గారు. ఆ రక్షణ మాట ఏమో గాని నా మనస్సుకి కాస్త తృప్తిగా ఉంటుంది అనిపిస్తోంది. చూసారా అక్కయ్య గారు, ఈ రావుగారేదో మంచి మనిషి అనుకుంటున్నారు. ఇందులోనూ స్వార్థమే ఈ మనిషికి. ఆయన హృదయం బాధతో నలిగిపోతున్నట్టు ఆయన ఆ మాటలు పలికిన తీరులో స్పష్టంగా వ్యక్తం అవుతోంది. ఎదుటివారికి ప్రయోజనం కలిగించే స్వార్థము మంచిదే రావుగారు, ఆవిడ అన్నారు మార్దవంగా. ఆవిడ మాటకి రావుగారు నవ్వేస్తూ తల పంకించారు. కరుణకి సాయంకాలం ఒకసారి రమ్మనమని కబురు పంపిద్దాం అని శేఖరం వైపు చూశారు ఆయన. సరే అన్నట్టుగా తల పంకించాడు శేఖరం. మధ్యాహ్నం 3 గంటలకి డ్రైవర్ చేత కరుణకి సాయంకాలం 6 గంటలకి రావుగారు రమ్మన్నారని కబురు వెళ్ళింది. కరుణ 6 గంటలయ్యేసరికి సుభద్రమ్మ గారు ఇంట్లో ఉంది. ఆమె వచ్చేసరికి రావుగారు అరుగు మీద ఉండే వాలుకుర్చీలో కూర్చుని ఉన్నారు. గేటు తీసుకుని వస్తున్న కరుణను చూసి రా తల్లి అన్నారు ఆప్యాయంగా. కూతురి మీద ఎంత కోపం ఉన్నా కరుణని చూడగానే ఆయనకి రాగిణినే చూసినంత ఆనందంగా ఉంటుంది. బాబాయ్ గారు రమ్మన్నారట? అవునమ్మా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఇంతకీ పిల్లలు ఏం చేస్తున్నారు? తాతగారి చేత కథలు చెప్పించుకుంటున్నారు. ఒక్క క్షణం ఆయన కళ్ళ ముందు తాతయ్య కథ చెప్పు అని తన మీద వాలిపోయి మారాన్ చేసే మనవలు గుర్తుకొచ్చారు. అది తాతయ్యలకి అపురూపమైన ఆనందం. ఆ అదృష్టం అందరికీ దక్కదు సుమా. ఈ కొద్ది రోజులకే మీరు మనవల మీద బెంగ పెట్టేసుకున్నట్టు ఉంది కదూ బాబాయ్ గారు అంది. కరుణ చిన్నగా నవ్వుతూ అంది, అవునమ్మా, ఈ కొన్ని రోజులే కొన్ని యుగాలైనట్టుగా ఉంది. మా ఊరు మిమ్మల్ని తన సమస్యలతో ఇక్కడ బంధించేసింది. మరి హృదయంతో వినేవారి చుట్టూనే చేరతారు బాధాతప్త హృదయులు. ఎంత మాట తల్లి, ఈ లోకంలో బాధలు అన్నవాటికి ఎవరూ అతీతులు కారు. ఒక్కొక్కరికి ఒక్కో రకం బాధ అంతే. అందుకే ఒకరి బాధ ఒకరు తీర్చుకోగలుగుతారు. ఒక్కోసారి మీరు చెప్పిన మాట నిజమేననిపిస్తుంది.
కరుణ, నువ్వు మన ఇంటికి వచ్చాక నేను ఆఫీస్ నుంచి తొందరగా వచ్చిన రోజున నాకు నువ్వు భగవద్గీత ఒక 5 శ్లోకాలు చదివి వినిపిస్తూ ఉండాలి అన్నారు హఠాత్తుగా ఆ విషయం జ్ఞాపకం వచ్చినట్టుగా. తప్పకుండా బాబాయ్ గారు, ఎంతో ఇష్టంగా జవాబు చెప్పింది కరుణ. తన జీవితానికి వెలుగునివ్వబోతున్న ఈ మహానుభావునికి తను ఏమిచ్చి రుణం తీర్చుకోగలదు? అనుక్షణం హృదయంలో కృతజ్ఞతా దివ్యని వెలిగించి హారతులివ్వడం తప్ప. రావుగారికి అసలు విషయం ఎలా మొదలుపెట్టాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. చేసేవాడను నేనే, చేయబడునది నేనే అన్న కృష్ణ భగవానుడి మాటలు ఒకసారి కరుణకి గుర్తు చేయాలి. మనిషి తను అనుకున్నట్టుగా మలుచుకోలేని పరిస్థితులు జీవితంలో ఎదురైనప్పుడు వేదాంతాన్ని ఆశ్రయించక తప్పదు. అది మాత్రమే గందరగోళ పడిపోతున్న మనస్సుని సమాధానపరచగలదు. ఒక్కోసారి ఈ విషయాన్ని తను కరుణకి చెప్పటం కంటే శేఖరం చెబితే సబబుగా ఉంటుందేమో అని కూడా అనిపిస్తోంది ఆయనకి. చిన్ననాటి స్నేహితురాలితో తన ఆవేదనని పంచుకుని కాస్తంత ప్రశాంతతని పొందినట్టు ఉంటుంది శేఖరానికి. ఈ విషయాన్ని ఇతమిద్ధంగా తన మనస్సులో తేలే వరకు ఆయన కరుణతో వేరే వేరే కబుర్లు చెబుతున్నారు. అందరి ఊహలకి భిన్నంగా ఉండే ఏదైనా విషయాన్ని అది విని కొంతమంది బాధకి లోనవుతారని తెలిసినప్పుడు ఆ విషయాన్ని తెర మీదికి తీసుకురావటమే ఇబ్బందికరమైన విషయం. ఒకసారి అది బహిర్గతం అయ్యాక ఎవరి మనస్సుకైనా సావధానంగా వినగల నెమ్మదితనం వస్తుంది. ఈ ఆలోచనతో రావుగారు ఒక నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమైన విషయాన్ని తను చెప్పేసి ఆ తరువాతి మాటల్ని శేఖరానికే వదిలేయాలి అనుకున్నారు. లోపల రత్నావతితో పాటు వంటగదిలో ఉన్న సుభద్రమ్మ గారు కరుణ వచ్చావా అనేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. రావుగారు కుర్చీలోంచి లేచి లోపలికి వెళ్ళి భగవద్గీత తెచ్చి కరుణ చేతిలో పెడుతూ, విభూతియోగం అధ్యాయం నుంచి 4 పద్యాలు చదివి వినిపించు తల్లి, మనస్సు కాస్త బావుండలేదు అన్నారు. కరుణ శ్రావ్యంగా శ్లోకాలు చదివి విశ్లేషణను కూడా చదివింది. చక్కగా చదివావమ్మా. మా రాగిణి చేత ఈ పని చేయించాలని నేను ఎంతగానో ప్రయత్నించాను. నా ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. ఎప్పుడూ ఇంగ్లీషు సస్పెన్స్ థ్రిల్లర్సే తప్ప సాత్వికమైన సాహిత్యం రాగిణికి అస్సలు ఇష్టం ఉండేవి కావు. ఆ దుడుకు స్వభావమే నిజ జీవితంలోనూ వచ్చింది. అదే పెద్ద ముప్పయింది. రావుగారు చెబుతున్న మాటలని కరుణ ఆశ్చర్యచకితై వింటోంది. రాజశేఖరం భార్యగా రాగిణి అంటే ఆమెకొక ఉన్నత భావం ఉంది. తరువాత ఇప్పుడు రావుగారిని చూస్తున్నాక ఆ అభిప్రాయం మరింత స్థిరపడింది. కానీ ఇప్పుడు వింటున్నది అది రావుగారు చెప్పడం ద్వారా పూర్తిగా భిన్నంగా ఉంది. అయినా అంది, సస్పెన్స్ నవలలు చదవటంలో తప్పే ఉంది బాబాయ్ గారు. సస్పెన్స్ అంటే దానిలో క్రైమేగా ఎక్కువగా ఉండేది. అందుకే నాకు నచ్చలేదు అన్నారాయన. అయినా కూడా నేను మీతో ఏకీభవించిన బాబాయ్ గారు. దుడుకు అంటే చురుకు అని అర్థం. రాగిణి మీద కరుణ స్థిరమైన అభిప్రాయానికి ఆయనకి ముచ్చటగా అనిపించింది. ఒక మనిషి మనస్తత్వాన్ని అంచనా వేయాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి కరుణ. మొదటిది ఆ మనిషి స్నేహితులు ఎలాంటివారు, రెండవది వాళ్ళు ఖాళీ సమయాన్ని ఎలా గడుపుతారు, ఇక ప్రత్యక్షంగా కనిపించే వాళ్ళ విజయాలు. ఆయన అన్న మాటకి కరుణకి ఏమని జవాబు చెప్పాలో తెలియలేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది జీవిత సహచరునితో సఖ్యత. మా అమ్మాయికి లేనిదే అది. కరుణకి తను సరిగ్గానే విందా అన్న సందేహం వచ్చింది. ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమె వైపు చూడకపోయినా ఆయన అది గ్రహించారు. నేను చెప్పింది నువ్వు విన్నది ఒకటే కరుణ. ఆమె ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోతోంది. ఆయన మాటలకి అతి సాధారణమైన అర్థాన్ని ఆపాదించటానికి శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. కొన్ని క్షణాలు ఆగి మళ్ళీ రావుగారే అన్నారు, శేఖరం లాంటి భర్త దొరికితే సఖ్యత లేకపోవటం ఏమిటి అనిపిస్తోంది కదూ. అవునండి. మరీ అరుదైన చెడ్డవాళ్లుగా నిరూపించుకోవాలంటే ఇంత దుర్వాసన వస్తున్న పువ్వుల్ని ఎందుకు ఇస్తున్నావని మల్లె మొక్కని వేళ్లల్లోంచి పెకిలించి వేసే స్వభావం ఉండి ఉండాలి. వేసవి సాయంకాలాల్లో మనస్సుకి హాయిగొలిపే పిల్ల తెమ్మేరలను ఇచ్చే వృక్షాన్ని
నరికేయాలనిపిస్తోందని ముచ్చటపడటం. రావుగారి గొంతులో విషాదభావం ధ్వనించటం కరుణకి స్పష్టంగా తెలుస్తోంది. అంటే బాబాయ్ గారు చెబుతున్నది నిజంగా నిజమా? కానీ, కానీ ఇదెలా సాధ్యం? ప్రపంచంలో ఇంతటి తెలివిహీనులు, నిర్భాగ్యులు కూడా ఉంటారా? ఉంటారమ్మా. ప్రపంచంలో అంతటి తెలివిహీనులు, నిర్భాగ్యులు కూడా ఉంటారు. నా కూతురు ఉందిగా. కరుణ మనస్సులోని మాట గ్రహించినట్టుగా అన్నారాయన. లోపల ఉన్న శేఖరం, సుభద్రమ్మ గారు ఈ సంభాషణని వింటున్నారు. కళ్ళు మూసుకుపోయి ఉన్న వాళ్ళ చేతిలో వజ్రమైన రాయి ముక్కైనా ఒకటే. రావుగారు కళ్ళకున్న అద్దాలు తీసి కళ్ళు ఒత్తుకున్నారు. ఈసారి ఇక భరించలేనట్టుగా కూర్చున్నదల్లా లేచి నిలబడి ఆయనకి అభిముఖంగా నిలబడుతూ, బాబాయ్ గారు, మీరు మీరు ఏం చెబుతున్నారు? మీరు చెబుతున్నది నిజమా? ఆమె ప్రశ్నకి సమాధానంగా రావుగారు కళ్ళు రెండు మూసుకుని భారంగా నిట్టూరుస్తూ, అవును తల్లి అన్నారు. ఎక్కడ అవ్యాజమైన ప్రేమ ఉంటుందో అక్కడ ఈర్ష్య, తగాదాలు ఉంటాయి బాబాయ్ గారు. ఈ కాలంలో కూడా పిన్ని గారిలాగా, అత్తయ్య గారిలాగా ఉండమంటే ఎలా ఉంటారు? నొక్కి వక్కాణిస్తున్నట్టుగా అంది కరుణ. రావుగారు చిన్నగా నవ్వి ఊరుకున్నారు. మళ్ళీ కరుణే అంది. మీరు మీ కూతురి పక్షం కన్నా ఎక్కువగా మీ అల్లుడి పక్షాన నిలబడుతున్నారు. అందుకే అలా అనిపిస్తోంది. కరుణ అన్న మాటకి రావుగారు చప్పున కళ్ళు తెరిచి, ఇది మాత్రం నిజం తల్లి. నువ్వెలా గ్రహించావు అన్నారు. కరుణ ఒక్క క్షణం తడబడింది. ఇక చెప్పక తప్పదన్నట్టుగా అంది మంద్రస్వరాన. అతని వ్యక్తిత్వ ప్రభావం అటువంటిది. నువ్వు శేఖరాన్ని చూసింది చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు కదా. అప్పుడు నువ్వు చిన్నపిల్లవే. ఇప్పటి వ్యక్తిత్వం గురించి నువ్వెలా అంచనా వేయగలిగావు అన్నారాయన. ఒకప్పుడు శేఖరాన్ని మనసులో నిలుపుకున్నానని ఇప్పుడు ఎలా చెప్పగలదు తను? ఆమెని మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఊరికే అడిగానులే కరుణ అన్నారు చిన్నగా నవ్వేస్తూ రావుగారు. అన్నట్టు బాబాయ్ గారు ఎందుకో రమ్మనమని కబురు పంపారు. ఏవో మాటల్లో పడి మర్చిపోయారు. ఈ మాటలు చెప్పటానికేనమ్మా. అవునా? ఇందులో అంతగా కబురు పెట్టి చెప్పడానికేముందన్నట్టుగా మొహం పెట్టింది కరుణ. రావుగారు మనసులో అనుకున్నారు. ఇక్కడ తన ప్రయత్నం విఫలమైందన్నమాట. సూచనప్రాయంగా చెప్పటం వల్ల ప్రయోజనం లేదు అనుకున్నారు. సశేషం. ఈ భాగం ఇంతవరకు. మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ భాగం విన్న మీకు ఏమనిపించిందో, ఈ కథ మొత్తం మీకు ఎలా అనిపిస్తుందో మీ కామెంట్స్లో మరి నాకు తెలియజేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది మిత్రులారా. ఓకే, థ్యాంక్ యూ.